హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. ఫ్రెండ్స్, ఈ రోజు మరొక క్రేజీ వీడియో తోటి అయితే మీ ముందుకు వచ్చిన. ఫ్రెండ్స్, మీరు నా చేతిలో చూస్తున్నది హ్యామర్ అన్నమాట. ఇది చాలా తక్కువ ఖర్చులో అయితే మనం తయారు చేసుకోవచ్చు. కేవలం 30 రూపాయలకే నాకు కంప్లీట్ అయిపోయింది ఇది. సో చాలా అంటే చాలా స్టాండర్డ్ ఉంటుంది. సో దీని అవుట్పుట్ చూసిన తర్వాత నాకే చాలా క్రేజీగా అనిపించింది అనమాట. సో అదంతా మీకు వీడియోలో చెప్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, దీన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా అయితే ఒక 20 mm పీవీసీ పైప్ అయితే కావాలి. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్, పీవీసీ కన్నా కూడా సిపీవీసీ పైప్ అయితే ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది. సో మందం ఎక్కువ ఉంటుంది అనమాట. సో సిపీవీసీ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఒక టీ బెండ్ అయితే కావాలి. మీరు ఇక్కడ చూడొచ్చు 20 mm అని దాని మీద ఉంది. సో 20 mm ఒక పీవీసీ పైపు, అలాగే టీ బెండ్ అయితే ఒకటి కావాలి. అలాగే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఏంటంటే ఒక నట్ బోల్ట్ కావాలి, నట్ అండ్ బోల్ట్. సో 2 కావాలన్నమాట. సో ఇదేంటంటే ఫ్రెండ్స్, నేను కొనలేదు, నాకు బజార్లో దొరికింది. సో నేను షాప్కి వెళ్ళి దీని రేట్ ఎంత అని అడిగితే వాళ్ళు ఒక షాప్లోనేమో 15 రూపీస్ అని చెప్పారు, ఒక షాప్లోనేమో 25 రూపీస్ ఏమో చెప్పారు. సో ఇట్లా షాప్కి కొంచెం అంటే అందులో క్వాలిటీని బట్టి రేట్ ఉండొచ్చు అనుకుంటా. సో అదొక్కటైతే గమనించండి. దాని సైజు వచ్చేసి బోల్ట్ సైజు 5/8 అంటే మీకు ఇచ్చేస్తారు. 5/8 సైజు బోల్ట్ అంటే ఇచ్చేస్తారు. సో నట్ అండ్ బోల్ట్ 2 కావాలి. అయితే ఫ్రెండ్స్, ఈ పీవీసీ పైప్ ఏదైతే ఉందో దీన్ని నేను ఒక 9 ఇంచెస్ వరకు అయితే కట్ చేసుకుంటున్నా. సో మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 9 ఇంచెస్ వరకు అయితే నేనైతే కట్ చేసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే కొంచెం 10 ఇంచ్ పెట్టుకోవచ్చు, 8 ఇంచ్ పెట్టుకోవచ్చు. సో కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్లేదు. మీకు నార్మల్ ఒక సుత్తి చూపిస్తున్నా చూడండి. ఈ హ్యామర్ ఏంటంటే నేను డ్రిల్ మిషన్ కొన్నప్పుడు దాంతోపాటు వచ్చిందనమాట. సో దీని సైజ్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 8 ఇంచ్ అని ఉంది దాని మీద. సో చూడొచ్చు మీరు ఇక్కడ. సో 8 ఇంచు లేకపోతే 20 సెంటీమీటర్స్ ఏదైనా పర్లేదు. సో అందుకని చెప్పేసి నేను ఈ సైజ్ అయితే తీసుకున్నా. మరీ పొడుగైనా బాగోదు. సో కొంచెం పొడుగు తక్కువ ఉంటేనే కొంచెం పట్టుకునే ఆ వెయిట్ కూడా కొంచెం బాగుంటుంది అనమాట, పట్టుకోవడానికి కూడా. సో ఫ్రెండ్స్, అక్కడి వరకు అయితే మనం ఈ విధంగా పైప్ అయితే కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకుని ఏంటంటే మీరు ఒక శాండ్ పేపర్ని పెట్టేసి దాని మీద ఈ విధంగా రఫ్ చేసి కొంచెం స్మూత్గా అయితే చేసుకోండి, చూడటానికి లుక్ బాగుండటం కోసం. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆ టీ బెండ్కి ఈ పైప్ని అయితే మనం పెట్టేయాలన్నమాట. కొంచెం టైట్గా పెట్టుకోండి. నేను నార్మల్గా గమ్ అయితే ఏం అతికించట్లేదు, గమ్ ఏం వేయట్లేదు దానికి. మీరు మాత్రం గమ్ పెట్టి అతికించండి. ఎందుకంటే ఈ హ్యామర్ ఏదైతే ఉందో మనం శీలాల మీద కొట్టేటప్పుడు కొంచెం అది ఊడిపోయి ఎగిరి ముందు ఎవరైనా ఉంటే వాళ్ళకి తగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరైతే డైరెక్ట్ గమ్ పెట్టి అతికించేయండి. తర్వాత ఈ బోల్ట్ని ఈ విధంగా ఫిక్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ దాంట్లో. సో మీకు ఏంటంటే దాదాపుగా కరెక్ట్గా ఫిట్ అయింది నేను పెట్టిన దానికి. సో చూడవచ్చు ఇక్కడ కరెక్ట్గా ఫిట్ అయింది అనమాట. కాకపోతే కొంచెం బయటికి వెళ్ళింది. సో మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఇక్కడ. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అయితే కొంచెం బయటికి వెళ్ళింది కదా. సో దాన్ని ఏంటంటే నేను కట్ చేస్తున్నా. నా దగ్గర యాంగిల్ గ్రైండర్ ఉంది కదా. సో దాంతో అయితే నేను కట్ చేస్తాను అనమాట. సో ముందు అయితే టైట్గా ఈ విధంగా బోల్ట్ ఫిట్టింగ్ అయితే చేసుకోండి. సో టైట్గా చేసుకున్న తర్వాత మనం ఆ సైడ్ మీకు చెప్పిన కదా, సో అటు ఇటు కొంచెం సమానంగా ఉండాలన్నమాట ఆ సర్ఫేస్ అనేది. సో దానికోసం అని చెప్పేసి నేను యాంగిల్ గ్రైండర్ పెట్టి నేనైతే కట్ చేస్తాను. సో అది కూడా ఒకసారి అయితే చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్, మీకు ఈ హ్యామర్ తయారు చేసుకోవడం కోసం మనకి 30 రూపీస్ అయిందని చెప్పేసి నేను థంబ్నెయిల్లో పెట్టాను కదా. సో నేను ఎట్లా లెక్కేసిన అంటే మీకు చెప్పాను కదా, నాకు ఆ బోల్ట్ అనేది బయట దొరికింది. సో దాని షాప్లో అడిగితే ఒక దగ్గర 15 రూపాయలు, ఒక దగ్గర 20-25 చెప్పాను కదా. సో అట్లా నేను ఏంటంటే నేను తక్కువ ప్రైస్ వేసుకున్నా, 15 రూపాయలు వేసుకున్నా. తర్వాత ఏంటంటే ఆ పైప్ ఏదైతే ఉందో, సో పైపు ప్లస్ టీ బెండ్ 2 కలిపి నాకు 15 రూపీస్ అయితే తీసుకున్నారు. ఈ రేటు కూడా ప్రతి చోట ఇలానే ఉంటుందని కాదు, కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ అయితే ఉండదు, కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే నేను తీసుకున్నది చాలా తక్కువ ప్రైస్ అనమాట. సో అదొక్కటైతే గమనించండి. సిపీవీసీ పైప్ అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనకి హ్యామర్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. సో అవుట్పుట్ ఏ విధంగా ఉందనేది మీరే చూస్తున్నారు. తర్వాత ఇప్పుడు కొన్ని సీలలు అయితే నేను ఒక చెక్కకి కొట్టి చూపిస్తా. సో ఒకసారి అయితే చూడండి మీరు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ రావడం కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.